ఆమ్లెట్ కర్రీ ఇలా చేశారంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒకటి, చిటికెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని ఎగ్ అంతా వేసుకొని ఆమ్లెట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయాక టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత ఆమ్లెట్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.